నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రారంభించామని కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ముప్పారం, నారాయణగిరి, ధర్మసాగర్ గ్రామాల్లో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి కొమరయ్య, ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ఓ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలని ఆలోచించి చేసి మన రాష్ట్రం ఇప్పుడు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఏ రకంగానైతే 2 రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా ఎన్టీ రామారావు పేరును గుర్తుపెట్టుకున్నామో, సన్న బియ్యం అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? రేవంత్ రెడ్డి గారు గుర్తుకు రావాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా అదే రకంగా మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా ఇవ్వబోతున్నారు. అవి ఒక 10 లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నది. మొత్తంగా 1 కోటి తెల్ల రేషన్ కార్డులు కాబోతున్నాయి. ఈ 1 కోటి తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. పోయిన ఉగాది రోజున 30వ తారీఖు రోజున 30 మార్చి నాడు సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఫెయిర్ ప్రైస్ షాప్స్లలో 1 ఏప్రిల్ నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ధర్మసాగర్ మండలంలో నారాయణగిరి, ముప్పారము, ధర్మసాగర్ ఈ 3 గ్రామాలలో ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసుకుంటున్నాం. మనందరికీ కూడా బాగా గుర్తుండి ఉంటుంది. అప్పటి వరకు చాలా మంది ఇళ్లలో తెల్లన్నం ఉండేది కాదు, గడక మాత్రమే తినేది. నేను దాదాపుగా 50 ఏళ్ల కింద ముచ్చట చెప్తాను. 50 కాదు, 40 ఏళ్ల కింద ముచ్చట చెప్తాను. చాలా మంది 40 ఏళ్ల కింద ఇళ్లలో జొన్న అన్నం తినేది, మొక్కజొన్న అన్నం తినేది. కానీ 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే అప్పటి నుంచి మనము వరన్నం తినడం నేర్చుకున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి, సన్న బియ్యాన్ని వాళ్ళు వండుకొని తినాలనే ఒక గొప్ప ఆలోచన చేసి దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. షాప్కి వచ్చేది, ఆ బియ్యం తీసుకునేది, ఆ బియ్యం వండుకోవడానికి వీలుగా ఉండేది కాదు. ముక్క వాసన ఉండేది, కొంచెం అక్కడక్కడ పురుగు కూడా ఉండేది. అన్నం వండుకుంటే ముద్ద అయ్యేది. ఈ బియ్యాన్ని మనం వండుకోలేము, తినలేమని చెప్పి ఈడ తీసుకున్నావా, పక్కకు పోయి అమ్ముకున్నావా. సరే పరిస్థితిలో అవి వాటిని కడుక్కోనో అది చేసుకోనో మంచిగా వాటిని చేసుకొని వండుకొని తినేది.